జరిగింది. మరి 8 నెలల పాటు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఎన్నో ఇష్యూస్ తీసుకొని రావడం, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి లడ్డును అడ్డం పెట్టుకొని ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల్ని మోసం చేయడం వారికి అలవాటైనదే. ముఖ్యంగా మనకున్నటువంటి అప్పుల విషయంగా గత సంవత్సరంన్నరగా ఎలక్షన్ల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వారి వదిన గారైనటువంటి అందరూ కలిసి కూడా అప్పులను ప్రజలకు పక్కదోవ పట్టించి 14 లక్షల కోట్లు అని చెప్పి, మరి నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు 6,40,000 కోట్లు అని చెప్పి ప్రకటించడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రజలను మోసం చేయడంలో ఇదొక ఉదాహరణగా ప్రజలందరూ గమనిస్తున్నారని తెలుగుదేశం నాయకులకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సూపర్ 6 విషయంలో కూడా మరి ఏ ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా ప్రజలను పక్కదోవ పట్టడానికి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడం గత నెల రోజులుగా మొదలుపెట్టినారు. ఈ నెల రోజులుగా వీళ్ళు రేపు పొద్దున అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రజల గొంతును నొక్కడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే అదంతా కూడా మరి వాళ్లకు ప్రజల్లో అవగాహన కలుగుతుందని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు న్యాయమని మేమంతా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఈరోజు మరి మోడీ గారు చెప్పినప్పుడు 72,000 మెడికల్ సీట్లు రాబోయే సంవత్సరంలో ఇస్తానని చెప్తే బిల్డింగ్ కట్టి డాక్టర్లను కూడా అపాయింట్ చేసి ఈరోజు ఈ విద్యా సంవత్సరం 24-25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే సమయానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈ సీట్లను వెనక్కి పంపించడంలో మరి ఎంత ఔన్నత్యం ఉంది, ఎంత సమంజసమని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం. మరి ప్రపంచమంతా కూడా కొత్తగా వైద్య విద్యను అందించాలి, ప్రజలకు కొత్త వైద్యులను తయారు చేయాలని ఉంటే మరి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? మనకు వైద్యులు వద్దా, ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అనేది దీని విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా మా ప్రభుత్వంలో సాచ్యురేషన్ మోడ్లో స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి ఎక్కడ కూడా ఏ పోస్ట్ కూడా వేకెంట్ లేకుండా ప్రజా ఆరోగ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కొత్త వైద్యులు వద్దు, ఆరోగ్యం పట్ల వారు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క అన్నిటినీ కూడా ప్రజలకు వివరంగా చెప్పే సోషల్ మీడియాను గొంతు నొక్కడం, మరి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకత్వాలను కూడా ఎవరు పట్టించుకోరని చెప్పి వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అన్నది ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో మనుగడ ఉండదు. ఎప్పటికి కూడా ప్రజలు మెచ్చరు. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు మంచి పాలన అందించి రాబోయే రోజుల్లో మళ్ళీ ఉండాలన్నది కాకుండా ప్రజలు మమ్మల్ని పట్టించుకోరలే, చెవులో పూలు పెట్టాలని ప్రజలకు ఏం మేలు చేయకుండా వారి పాలన వారు పోతుంటే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించక తప్పదని మేము తెలియజేస్తాం.